యాక్చువల్లీ ఫస్ట్ అనుకోలేదు. బట్ సడన్‌గా తనకి కొంచెం మధ్యలోంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర ఇంకా తర్వాత ఇంకా యాక్చువల్లీ దాంతో స్టాప్ చేద్దాం అనుకున్నాం. బట్ ఈ సబ్జెక్ట్ ఒకటి బాగా నచ్చి తన ఏజ్‌కి సెట్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పి అండ్ ఈవెన్ లాంచ్ కూడా నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళ సంస్థలో ఒకటి చెయ్యాలి అన్నప్పుడు మనం చాలా అదృష్టంగా అనుకుని ఇంకా అసలు సరే అని ఒప్పుకోవటం జరిగిందనమాట. ఇంకా అంటే తను ఇష్టం లేకుండా ఏమీ చేయలేము కాబట్టి తనని కనుక్కున్నాక తను ఓకే చేస్తాను అని చెప్పేటప్పటికి ముందుకి ఇలా ఇంతవరకు వచ్చిందనమాట. యా, సెట్స్కి నేను ఎప్పుడు వెళ్ళలేదండి, తన మీదే వదిలేసాను. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏమైనా సజెషన్స్ అది కొంచెం నాగార్జున గారు కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ పడ్డాడు యాక్చువల్గా. బట్ అయినా కొంచెం తనకి ధైర్యం చెప్పి అంత చేసేటట్టుకి ఆయన కూడా కొంచెం బాగా ఫ్రీగా తనతో మాట్లాడటం, ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వటం అలా చేయటం మూలంగా తనకి ఆ ఫ్రీనెస్ వచ్చేసి అంత కంఫర్ట్గా జరిగిందనమాట. యా, స్టడీస్కి కొద్దిగా ఉండింది కానీ బట్ అయినా మనకి షూటింగ్స్ వరకు జీకే గారు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి అసలు ఇంకా ఎగ్జామ్స్ కానీ ఏమైనా క్లాస్ టెస్ట్ అవి జరుగుతున్నప్పుడు ఇంకా దానికి కొంచెం ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి యాక్చువల్గా షూటింగ్ కూడా ఇంత లేట్ అవటానికి కారణం కూడా అదే అనమాట. యా, ఈవెన్ ఇది ఒకటే కాకుండా స్కూల్లో వాళ్ళు కూడా కొంచెం మనకి బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం చేయటానికి ఒక అవకాశం దొరికిందనమాట. యా, ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చింది. మనం ఎంత యాక్ట్రెస్ అయినా పిల్లల్ని ఒకసారి అలా చూసేటప్పటికి మనకేంటంటే ఆ స్క్రీన్లో మన అబ్బాయి అలా కనిపిస్తున్నాడు అనేటప్పటికి యాక్ట్రెస్ ఒక హీరో వైఫ్ అనేది పక్కన పెట్టేసి ఒక మదర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇంత చిన్న ఏజ్లోనే తను ఆ లెవెల్లో అంటే ఏమీ తను కష్టపడకుండా తన ఒక లక్తో అలా వచ్చేసింది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కొంచెం ఎమోషన్ అయ్యాను కూడా అప్పుడు. యా, యా, యాక్చువల్లీ అనుకోలేదు తను అలా మాట్లాడతాడని. ఇంట్లో ఎక్కువ మాట్లాడాడు యాక్చువల్గా. సో తన మనసులో మా గురించి ఇంత అభిప్రాయం ఉంది అనేది అక్కడ చూసేటప్పటికి ఇంకా అంటే లైక్ ఏ మదర్కైనా ఒక ఫీల్ వస్తుంది కదా. సో ద సేమ్ వే ఈవెన్ ఐ గాట్. సో అది గ్లిసరిన్ అవన్నీ పెట్టుకొని కొంచెం సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి అసలు ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు వేరేది ఏం ఆలోచించకు, జస్ట్ ఆ సిచ్యువేషన్ నీ ఒరిజినల్ లైఫ్లో ఎలా జరిగిందో అలాగే రియాక్ట్ అవ్వు, నీకు వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది ఫేస్లో అన్నారు.